చూపిస్తా మేయర్ తమాషా అంటావా నీకు బాగుందా మేయర్ తమాషా అంటావా ఏం మాట్లాడతావు బందర్ మేయర్ నవ్వుతాడా చట్టం అంటే ఎగుతాడా వెయ్యి లేదా తీసుకొచ్చి చట్టం మీ చేతిలో తీసుకుంటారా రోజు స్టేషన్ వస్తాడా రావట్లేదు అరెస్ట్ చేస్తారా అదే అబద్ధం ఆడుతున్నా సిసిబుడ్ ఎత్తి ఎందుకు వచ్చాడు అందుకు వచ్చాడు మాత్రం చూడక్కర్లా ఎవరికి మీకు ఎటకారంగా ఉంది అసలు వ్యవస్థ అంటే మీకు ఎటకారంగా ఉంది పోలీస్ వ్యవస్థ అంటే ఎటకారంగా ఉంది అలా నాన్న బయటికి చెప్పంటే దొంగ చెప్పండి నడుచుకుంటే వెళ్ళిపోతాడు బారిపోయాడు ఎవరన్నా బారిపోయాడు చెప్పండి మీరు ఏమన్నారు నడుచుకుంటే వెళ్ళిపోతారంటే మీరు చెప్తారా మీరు చెప్తే మేము చెప్తున్నా వేరే మీ ఇష్టం వచ్చాడు తమాషా అంటారా మీరు ఎక్కడ ఎవరు ఉన్నారు మేము మాడింది నలుగులో చెప్పిన మాట నలుగులో చెప్పిన మాట ఎవరు తెలుసండి మీరు ఏం చేస్తారు చేయండి ఆయన ఊరే వేస్తారేమో అంతేనా నువ్వు ఎంతరండి నీ చాప ఊరే సుబ్బన్ నువ్వేం చేయగలవు ఏం ఊరేస్తావేంటి ఏం చేయగలవంట ఊరేయగలవా వారం రోజులు సోమవారం దాకా జైల్లో పెడతారు అంతకు చేసేది ఏమో సబ్ జైల్లో పెట్టగలవు అంతకు చేయగలిగేదా మనకి ధర్నా కేసు వచ్చిన దాంట్లో 41 నోటీస్ కంప్లైంట్ చేయడం వల్ల మిమ్మల్ని అరెస్ట్ చేసి కోర్టు పెడతారు సార్ మాకు ఉన్నది అది నా కంప్లైంట్ ఇచ్చిన డేట్ రోజు నేను వచ్చా స్టేషన్ ఎవరు లేరండి మొత్తం 41 నోటీస్ తీసుకున్న తర్వాత నేను మీరు ఇచ్చిన డేట్ రోజు నేను వచ్చా స్టేషన్ ఎవరు లేరండి స్టేషన్ లో మీరు రాగానే నేను ఫోన్ చేస్తానని అన్నారు నేను వెళ్ళిపోయా మార్షల్ రోజు ఎస్ఐ గారికి ఫోన్ చేశా నేను అందరు కలిపి తీసుకుంటారా సార్ అందరు కలిపి వద్దామంటే సార్ ఒక పని చేయండి సార్ మీరు ఎవరెవరికైతే నోటీసులు ఇచ్చారో అందరు లిస్ట్ ఇవ్వండి అందరం కలిపి ఒకరే వస్తామని నేను చెప్పిన మాట వాస్తవం. 4 టైమ్స్ వచ్చా నేను రాలేదని మీరంటే అంటారు. పార్టీ నోటీస్ అని కంప్లైంట్ చేయలేదని ప్లస్ నిన్న ఎవరికి ఆధార్ కార్డు కానీ ఫోటో తెలియకపోద్దని వాయిస్ రిపేర్ చేశారండి ఆయన దాని మీద అతను అసలు ఫోటో పెట్టడం దయచేసి మీరు ఏమంటే ముట్టడలాగా రావడం బాగుంది మ్యాంగోల్ పెళ్లి ఉంటే తీసుకొచ్చారు ఎందుకు తీసుకోవాలి రమ్మంటే వచ్చాడు నేను పొద్దు నుంచి ఇక్కడే ఉన్నాడు ఇంట్లో ఆడవాళ్ళు ఫోన్లు మా ఆయన్ని పిలిచారు ఎందుకో పొద్దు నుంచి వదలలేదండి అంటే వచ్చాము ఏంటంటే ఎందుకు నిర్బంధిస్తున్నారంటే ఎవరికి ఏమన్నా ఆయనే మీరే ఇంకా నా బ్యాచ్ ఇంకా ఎస్ఐ ఉన్నాడు మీరేమన్నా మాట్లాడతారు కానీ మాకు తెలియదు అట్లాంటిది మాకు ప్రభాకర్ రావు అంటే విపరీతమైన గౌరవం మాకు చాలా గౌరవం ప్రభాకర్ రావు అంటే చెప్తాను మీరు అడగకండి నేను చెప్తాను వచ్చాను రాజేంద్ర వచ్చాను తెలియదు సార్ వినలేదు ముందుకెళ్ళి పైనుంచి మొదటి కానీ చదువుకో అట్లా పర్లేదా కూర్చో ఎస్ఐ గారు అడుగుతారు అడిగి రాత్రి